గురుగారు చూసుకోండి ఇవి కూడా వేసానా ఇంకా రెండు చాలా అక్కడ 480 అయింది. ఇలా చేశారు కదా లేదు 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 గురుగారు అది 640 అయింది. సైజ్ ఎలా కొట్టమంటారు గురించి? గురుగారు ఏజ్ ఎంత వచ్చింది మీకు? 82 సంవత్సరాల. గ్రేట్. నేను సినిమా ఫీల్డ్ లో పనిచేసేటప్పుడే 75 వరకు చేశాను కెమెరామెన్ గా. మీ పేరు సార్? మీ పేరు? ఎన్ని సినిమాలు చేశారు సార్? సార్ ఈ సైజ్ చాలా బాబా ఎక్కువ నాగేశ్వరరావు ఏనా? నాగేశ్వరరావు గారు గురించి లింక్ ఏమైనా వచ్చారు? మీ జన్మ ధన్యమైంది, మీ వృత్తికి న్యాయం చేశారు. ఇండస్ట్రీలో ఉండి అంటే చెడిపోకుండా, అంటే చెడిపోవడం అంటే సంపాదన ఓసారి ఈ ఇండస్ట్రీ ఏంటంటే జూదం లాంటిది. ఇప్పుడు మనకు ₹1 వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆటను పెట్టి ఒక చిన్న సినిమా తీసినాం అనుకోండి, ₹2 ₹3 రాగానే పెద్ద సినిమాకి వెళ్ళిపోతారు. అట్లా నయం మీరు ఇన్ని సంవత్సరాల నుండి ఎక్కడ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా సాదాసీదమైన మంచి జీవితం గడుపుతూ తెలివిగా స్థలాలు ఏర్పాటు చేసుకొని మంచి పని చేస్తున్నారు సార్. మీ జీవితం ధన్యం సార్. ఎందుకంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఏ అలవాట్లు లేకుండా. మీకు ఫస్ట్ నుంచి అలవాట్లు లేవా సార్? ఫస్ట్ నుంచి లేవా? అమ్మమ్మ చూసారా, మీలాంటి వాళ్ళు అరుదు. తెస్తాను సార్. సండే కష్టం. మీ ఇద్దరు రోజుల్లో అయితే వేరే ఒక వాచ్మెన్ ఉన్నాడు ఇక్కడ, అతన్ని పంపిస్తాం. అతను ₹20 తీసుకుంటాడు. గురించి మీది ఫిల్మ్ నగర్లో సైట్ ఉంది కదా, ఏం చేశారు అది? అప్పుడు మీరే అన్నారు, మిమ్మల్ని ఒకసారి అడిగాను. స్కూల్కి ఇచ్చారా? అవునా? 800 గజాల గురించి అది 800. బా మంచి బిట్టు, మంచి 3 బెడ్రూములు, అటు 3 2 వస్తాయి ఫ్లోర్కి. మాకు 2 పాపలు, ఒక పాప అమెరికాలో ఉంటుంది, ఒక పాప ఏమో 11 మేడం. ఓకే, ఇద్దరు కలిసి కట్టుకోవాలని చూస్తున్నాం. కాంప్లెక్స్ లేక. ఓకే ఓకే ఓకే. కమర్షియల్ గురించి అది అక్కడ కమర్షియల్ బిట్ ఏనాది? కమర్షియల్ బిట్. నమస్తే సార్. మీకు ఎంత చెప్పాను గురించి నేను డబ్బులు? నేను మీకు మెమొరీ ఉంటుందో లేదా అనుకున్నా. వృత్తి నాదైనా కూడా నేను ఎమ్మడే చెప్పాలి ఇంకా గట్టిగా. మీరు మనసులో ఎమ్మడే పెట్టుకున్నారు. వెరీ గుడ్. మీకు మెమొరీ ఫుల్గా ఉంది. 82 సంవత్సరాలలో మీరు ఏంటంటే వెహికల్స్ వాడరు కాబట్టి మీ ఆరోగ్యంగా నడక మీకు
సార్ ఒక 100 రూపాయలు. పొందేమన్నా సార్ 100 రూపాయలు అడ్వాన్స్ లేదా రెడ్డి దా ఒక 100 రూపాయలు అడ్వాన్స్ ఉంటే రెడ్డి. అయ్యో దేవుడా, ఒక 100 రూపాయలు ఉంటే రెడ్డి. సార్ మీ దగ్గర 200 ఉందా సార్? 500. మీ దగ్గర ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్. అంటే నేను ఇచ్చిన చిల్లర నాకు ఇచ్చేయండి. మీ 500 ఇస్తే నాకు 140 రూపాయలు ఇచ్చేయండి అంతే. అంతే ఇదండి. మీరు నాకు 1000 ఇచ్చారు కదా గురుగారు. ఎంత సార్? 140. లివర్ 2 ముక్కలు ఉంది సార్. గురుగారు పైన అయినా లేదు ఎల్లో ప్లేస్ రైట్. ఎంత గురుజీ? ఏం రెడ్డి తలకాయ లేపేయాలనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెడ్డి. ఇక్కడ మిఠాయి మాంసం ఉంది ఇచ్చేయాలనా కోడి కోయనా? కోడి. ఇదో రెడ్డి 365 అయింది. నీ కోసం 350 రూపాయలు. సారీ 40 రూపాయలు. 25 రూపాయల. చిన్న కొట్ట రెడ్డి మీడియమా? నీట్గా శిల్పాలు చెక్కుడు వల్లే చెక్కుతాను రెడ్డి. నా డిజైన్ చూసి నువ్వు నాకు 100 మార్కులకి 100 మార్కులు ఇచ్చేయాలి. నీలాగా నీట్గా తినేవాళ్ళే కావాలండి. నా వృత్తికి నేను 100% న్యాయం చేయాలి. ఓకే రెడ్డి, డిజైన్ సరిపోద్దా? రైట్. ఏం రెడ్డి పోతున్నావా పంటకి ఊరికి? పోవా? మనము ఎంత సంపాదించుకున్నా పండగలకు పోయి ఏదో ఒక మీ సైడ్ ఏమాడతారండి జూదాలు పండగకి? ఏముండవా? ఏమేమి ఉంటాయి చెప్పండి. పేకాట ఉంటుందా? ఎద్దుల పందానా? అది మా ఊళ్ళో కూడా బండలు కట్టి గుంజుతారు, అట్లాంటి పంచాయతీనా? అంటే ఇది సంక్రాంతి పండగకి మెయిన్ ఇదే ఉన్నట్టు. పాపం ఎందుకు రెడ్డి ఆ ఎద్దులను ఊరికి ఇబ్బంది పెడతారా బండలు కట్టి? నాకు బాగా అనిపిస్తుంది చూడడానికి. ఓటమ్మ కుట్టులు కొడతారు దాన్ని. అది మంచిది అనిపిస్తుంది రెడ్డి. దాని ఈ కోళ్ళది ఎద్దులది ఇది కాకుండా ఇంకా మనం మనుషులం ఏది పెడతారు చూడు, కబాడీయో కొట్టేసినా కబాడీ గిబాడీ ఇట్లాంటి ఏదైనా గేమ్స్ ఖోఖోలు ఇట్లాంటివి ఆడితే అవి వేరు. వాలీబాల్, క్రికెట్ ఇట్లాంటివి పెట్టుకోండి. ఇన్ని తెలిసిన ఆటలు ఉన్నాయి, జంతువుల దగ్గరికి పోయి నన్ను బలి చేస్తా ఉంటాం. మా తెలంగాణ సైడ్ అయితే ఇంచుమించు ఒక ఎద్దుల పందాలు ఎన్నో చూశాను రెడ్డి. మెయిన్ సెంటర్లు అయితే ఉండవు, అవి చాలా తక్కువే. ఈ జూదగాళ్ళు ఉంటారు కానీ ఇంకా ఇప్పుడు పోలీసు వారిని
పోలీసు వారు కొద్దిగా గట్టి సిస్టమ్ పెట్టేసరికి తోకలు ముడిచారు ప్యాక్ అవుతుందా ఏదో ఇంట్లో టైం పాస్ 3:40 కూడా రెడీ ఓకే రెడ్డి తీసుకో రెస్ట్ తీసుకో హ్యాపీగా మళ్ళీ షాప్లో 5 వరకు తర్వాత 5 గంట పడుకోవడం మళ్ళీ 6 మార్నింగ్ ఈ వయసులో గొడ్డు కష్టం చేస్తున్నావు రెడ్డి ఇప్పుడు ఓకే తప్పవు కదా వయసులో ఉన్నప్పుడు మనము ఎంత కష్టం చేయాలో అంత కష్టం చేయాలి ఒళ్ళును కంపల్సరీగా ఉంచాలి అంతేగాని రాయల్టీగా ఉంటా డిగ్నిఫై ఉంటా పని చేయిస్తానంటే ఇంకా తర్వాత నీకు ఏంటంటే చేసే ఓపిక ఉండదు ఒక వయసు లిమిట్ వరకే 40 years దాటిందంటే నీ శరీరం మెల్లిగా మెతకపడుతూ ఉంటుంది ఏం చేయలేవు మొయ్యాలన్నా అందుకోసం ఈ 40 years లోపల ఎంత పని చేయగలిగితే అంత పని చేయాలి ఓకే అంటే ఇందాక పిల్లోడు ఒక రెస్టారెంట్ నడుపుతాడు అతను బరువులు ఎత్తేది కాదులే కానీ నిద్ర ఉండదు ఆ పని ఈ పని ఏదైనా కావాలంటే వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేది ఇట్లాంటివి ఉంటాయి అదే తన బాధ మనకు చెప్తా ఉన్నాడు అదే అందుకోసం చిన్న ఉపదేశం ఓకే బాయ్ ఈరోజు గిరాకీ సమాప్తం